హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే ఉదయాన్నే శనివారం కదా, వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దామని చెప్పి పెందలాడే పూజ చేసేసాము. ఇంకా మార్నింగ్ 7:30కి బయలుదేరామండి. ఇక్కడ మాకు ఒంగోలులో శ్రీగిరి ఉంటుంది, గుడికి వెళ్తున్నాము. ఇంకా మా వాడు మేము రెడీ అయ్యానంటే ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి ముందు వచ్చి బయట ఉంటాడు. ఇంకా వాడిని లోపల వేసేసి తలిపేసి నేను మా బావ ఇద్దరం గుడికి వెళ్ళాము. పిల్లలు ఉన్నారు ఇంట్లో. అసలు జనం ఉన్నారండి, ఎంతమంది జనం ఉన్నారో గుడిలో అయితే. మేము ప్రతి శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాము. 7:30కి వెళ్తే అసలు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఒక 10 మంది కూడా ఉంటారో ఉండరు. అసలు ఈరోజు అయితే ఫుల్ జనం ఉన్నారు. వచ్చేసి కొండ మీదకి వెళ్తుంటే గోశాల ఉంటుంది. ఇక్కడ వచ్చేపోయే వాళ్ళని చూస్తుంటేనే అర్థమైపోతుంది జనం ఉన్నారని. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడి గుడి ఉంటుంది, అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ బయలుదేరాము కొండ మీదకి. ఇంకా వీడియో తీస్తున్నాను కానీ మళ్ళీ ఎట్లా ఉంటుందో అని చెప్పి ఆఫ్ చేశాను. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కొంచెం వీడియో తీసానండి. చూడండి ఎట్లా ఉన్నాయో బండ్లు. మేము ప్రతి వారం వెళ్తాం కదా, అప్పుడు అసలు బండ్లే ఉండవు, ఒక 4-5 ఉంటాయేమో. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి గంట టైం పట్టింది. ఇంకా వచ్చేటప్పుడు తీసాను అనమాట, కొండ దిగి కిందకు వస్తున్నప్పుడు. అసలు పైనుంచి వ్యూ ఉంటుందండి, సూపర్ ఉంటుంది, అన్ని బిల్డింగులు. కానీ నాకు ఇది వీడియో తీయటం కుదరలేదండి, బైక్ మీద వస్తా తీశాను కదా. అయితే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. ఎప్పుడు లైటింగ్ లోపల లైట్ వేయరు అనమాట, హారతి ఇచ్చినప్పుడు వేస్తారు, హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేస్తారు. ఈరోజు అయితే లైట్ వేసిందండి. వెంకటేశ్వర స్వామి సూపర్ ఉన్నాడు. వస్తా బైక్ మీద అదే చెప్పుకుంటున్నాము, ఈరోజు బాగుంది లైట్ వేశారు కదా అని అడుగుతున్నాను. ఇంకా దర్శనం అయిపోయిందండి, ఇంకా వచ్చేసాము ఇంటికి. మా చుట్టాలు అయితే సప్త శనివారాలు వ్రతం చేసుకున్నారు. ఇంకా భోజనానికి పిలిచారు, మధ్యాహ్నం అయితే అక్కడికైతే వెళ్ళాము. అదైతే వీడియో తీయలేదు. ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. ఇంకా ఇది వచ్చేసి నైట్ అండి. నైట్ మాకు పంపు వస్తుంది. ఈరోజు అయితే 10 గంటలకు వచ్చింది. ఇంకా వాటర్ అంతా పట్టేసేసాను బయట. ఉదయం అంతా ముగ్గులు పెట్టాను. ఇంకా రాత్రి అయితే ఇంకా మొత్తం శుభ్రంగా పంపు వచ్చినప్పుడు మొత్తం కడిగేస్తాను అనమాట. ఇంకా ఈసారి గారిని లోపల పెట్టేసి కడగాల, లేదంటే బయటకు వచ్చేసి వెళ్ళిపోతాడు తలుపులు తీసుంటే. అందుకని చెప్పి నేను లోపల పెట్టి తలుపేశానని అలిగాడు. రాక్సీడ్ తిరిగిరా అంటే తిరగడంటే, వీడియో తీస్తున్నాను అంటే తిరిగేసాడు. ఇంకా నైట్ టిఫిన్ అయితే దోశలండి. దోశలు పోసుకొని తినేసాము. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.